ఇండియా ఇంగ్లాండ్లో మ్యాచ్ గెలిచారు. T20లో కాదు, టెస్ట్ మ్యాచ్ గెలిచారు. ఇద్దరు ప్లేయర్స్ పేరు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ లార్డ్స్ ఆనర్స్ బోర్డులోకి ఎక్కింది. ఎవరో ఏంటో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా సిఎస్కేలో మార్పులు మొదలైపోయాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్ ని వదిలేశారు. దే టోల్డ్ హిమ్ గుడ్ బై. అలాగే ఇంగ్లాండ్ కూడా వాళ్ళ రెడ్ బాల్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ ని సాక్ చేశారు, అంటే తీసేశారు పద్ధతిగా చెప్పాలంటే. బికాజ్ ఇండియా ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఆల్ ది బిగ్ గన్స్ ఆర్ కమింగ్ బ్యాక్. దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇవన్నీ కవర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇండియా T20 సిరీస్ అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మ్యాచ్ రద్దయిన వర్షం కనుక దాని ముందు ఐర్లాండ్తో ఓడిపోయారు. సో వరుసగా 7 మ్యాచ్ల నుంచి విజయం లేదు. ఎలారా దేవుడా ఏంట్రా పరిస్థితి అనుకుంటే ఒకసారి మళ్ళీ మన అమ్మాయిలు ఆదుకున్నారు. బికాజ్ ఇండియా ఇంగ్లాండ్లో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అది కూడా లార్డ్స్లో జరిగిన ఫస్ట్ ఎవర్ ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్. అండ్ దాంట్లో ఇండియా అద్భుతంగా ఆడడం మాత్రమే కాదు, ఇద్దరు ప్లేయర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వాళ్ళ పేర్లని ఆ లార్డ్స్ ఆనర్స్ బోర్డులోకి ఎక్కించుకున్నారు. వన్ ఇస్ క్రాంతి గౌడ్, ఒక 5 వికెట్ హాల్ తనకి, అండ్ యాస్తికా భాటియా ఫర్ హర్ సూపర్బ్ సెంచరీ. సో జరిగింది ఏంటంటే, ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 285 స్కోర్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఇంగ్లాండ్ ఇన్ రిప్లై వాస్ షాట్ అవుట్ ఫర్ 170. అక్కడే క్రాంతి గౌడ్ తన 5 వికెట్ హాల్ తీసుకుంది. ఇన్ రిప్లై అగైన్ ఇండియా 341 స్కోర్ చేశారు ఫర్ 7 డిక్లేర్డ్. అండ్ ఇంగ్లాండ్ పెద్దగా చేయలేకపోయారు, 186 కి అవుట్ అయిపోయారు. సో యాక్చువల్లీ 270 రన్ మార్జిన్ తో ఇండియా ఈ మ్యాచ్ గెలిచారు. థ్యాంక్ యూ అమ్మాయిలు, వెల్ డన్, వెరీ వెల్ డన్. అండ్ ఇక్కడ నుంచి బహుశా స్ఫూర్తిగా తీసుకొని ఇండియా ఓడిఐస్ లో కూడా ద మెన్స్ టీమ్ హోప్ఫుల్లీ కొన్ని విజయాలు నమోదు చేసుకుంటారని కోరుకుందాం. నౌ దట్స్ అబౌట్ ఇట్. డీటెయిల్ గా మాట్లాడుకుందాం, బికాస్ ఐ థింక్ అక్కడే తెలుస్తుంది మనకి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు. స్మృతి మాందన ఫర్ ఇండియా 2 ఇన్నింగ్స్ లో కూడా 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేసింది. తను బాగా పర్ఫామ్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫర్ ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నుంచి ఒక హాఫ్ సెంచరీ చూసాం. అలాగే దీప్తి శర్మ నుంచి కూడా హాఫ్ సెంచరీ చూసాం. వీళ్ళందరూ బాగా కాంట్రిబ్యూట్ చేయడంతో ఆ స్కోర్ వచ్చిన తర్వాత క్రాంతి గౌడ్ వాజ్ సెన్సేషనల్. 5 వికెట్ హాల్ తను తీసుకుంది. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ ఉమెన్స్ క్రికెటర్ లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు ఎక్కించుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ జరిగిందే లేదు. అండ్ అది ఇండియా గెలవడం, పైగా క్రాంతి గౌడ్ పేరు ఫర్ ద బౌలింగ్ ఆనర్స్, అండ్ యాస్తికా భాటియా ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ తన పేరు ఫర్ ద సెంచరీ. బికాజ్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంతకన్నట్టుగా 170కి ప్యాక్ అయిపోయారు. 5 వికెట్ హాల్ ఫర్ క్రాంతి గౌడ్. ఒక 3 వికెట్స్ ఏమో సాయలి సద్గరే తీసుకున్నారు. ఒక 2 వికెట్స్ ఏమో దీప్తి శర్మది ఆఫ్ స్పిన్నర్ తను తీసుకున్నారు. అండ్ ఇన్ రిప్లై 2 ఇన్నింగ్స్ లో ఇండియా అగైన్ ఎక్కడా కూడా ఆపలేదు, ఇచ్చుకున్నారు. అంటే ఇంకొంచెం ప్రెషర్ వాళ్ళపైన పెంచారు, ఇంకాస్త వాళ్ళని డౌన్ కీప్ దెమ్ డౌన్ అంటారు, అదే చేశారు. 341 ఫర్ 7 డిక్లేర్. దే డిడ్ంట్ హ్యావ్ టు ప్లే ఫర్ సో లాంగ్ బికాజ్ ఆల్రెడీ పెద్ద లీడ్ ఉండింది. ఆడుతూనే ఉన్నారు, రన్స్ వస్తూనే ఉన్నాయి. యాస్తికా భాటియాకి ఒక 113 ఫినామినల్ సెంచరీ ఫ్రమ్ ది యంగ్స్టర్. దాంతో పాటు స్మృతి మాందనకు మరొక హాఫ్ సెంచరీ. అండ్ అలాగే రిచా ఘోష్ లాస్ట్ వచ్చి ఒక క్విక్ ఫైర్ 50 స్కోర్ చేయడం. ఇవన్నీ కలుపుకొని 341. అండ్ ఫర్ ఇంగ్లాండ్ హెదర్ నైట్ అండ్ టామీ బిమాన్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఆడడం, అది వాళ్ళ కూటమికి రుచి చూసి బయటికి వెళ్ళిపోయారు, అన్ఫార్చునేట్లీ ఫర్ దే పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇండియా వాళ్ళకు గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇవ్వడం చూసాం. హెదర్ నైట్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్. తను ఉమెన్స్ క్రికెట్ లో ఫర్ షూర్ ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు. 2 ఇన్నింగ్స్ లో ఇండియా బౌలింగ్ చూస్తే కనుక సాయలి సద్గరే ఒక 2 వికెట్స్ తీసుకుంది. అలాగే క్రాంతి గౌడ్ ఇంకొక 2 వికెట్స్ తీసుకుంది, విచ్ మీన్స్ ఓవరాల్ మ్యాచ్ లో 7 వికెట్స్ ఫర్ హర్. అండ్ స్నేహరాన్ ఒక 4 వికెట్స్ తీసుకోవడం. అలాగే దీప్తి శర్మ ఒక 2 వికెట్స్ తీసుకుని దీంతో వికెట్స్ ఇలా పంచుకున్నారు. 270 రన్ అనే పెద్ద మార్జిన్ తో మ్యాచ్ గెలిచారు. రియలీ వెల్ డన్, రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ వైట్స్, ఇండియా టెస్ట్ వైట్స్. ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు చూడడం, వాళ్ళు ఆడడం, బట్ దిస్ ఇస్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఇండియా ఫర్ షూర్. నౌ ఆన్ టు సమ్ అదర్ న్యూస్. ఇది కొంచెం సిఎస్కే నుంచి మొదలు పెడదాం, బికాస్ అక్కడ స్టీఫెన్ ఫ్లెమింగ్ వాస్ ద కోచ్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. నాట్ జస్ట్ యాక్చువల్లీ చెన్నై సూపర్ కింగ్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ కి కూడా తనే కోచ్. అలాగే ఎమ్ఎల్సీలో కూడా ఒక ఫ్రాంచైజ్ ఉంది, టెక్సస్ సూపర్ కింగ్స్, దానికి కూడా తనే కోచ్. టెక్సస్ సూపర్ కింగ్స్ కూడా బాటమ్ లో ఫినిష్ అయినట్టున్నారు. జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా గత 3 సంవత్సరాలుగా పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. సో ఈ వార్తలు ఉన్నాయి ముందు నుంచి కూడా. స్టీఫెన్ ఫ్లెమింగ్ ని రీప్లేస్ చేస్తారా, తన స్థానంలో వేరే ఇంకెవరైనా తీసుకొస్తారా, ప్లేయర్స్ వాళ్ళ ఆట తీరు మారింది, డిఎన్ఏ మారింది, ఏజ్ తగ్గుతూ వస్తోంది, ఆలోచించే విధానం మారింది. సో ఆబ్వియస్లీ కోచింగ్ స్టాఫ్ లో కూడా ఆలోచన విధానం మార్చాల్సిన అవసరం ఉందా అని చెప్పి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ పుకార్లప్పుడు ఇప్పుడు నిజమైపోయింది. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ తోటి సెపరేట్ అయిపోయారట. సో దట్స్ ద న్యూస్. 18 సీజన్స్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ సిఎస్కే తో పాటు ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తో పాటు ఉన్నారు. మొదటి సీజన్ మీకు గుర్తునే కనుక ఐపీఎల్ లో సిఎస్కే తరఫునే ఆడారు. నెక్స్ట్ సీజన్ నుంచి కోచ్ గా మారిపోయారు. ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్, వెరీ ఫ్రూట్ఫుల్ అసోసియేషన్. సిఎస్కే ని 10 సార్లు ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్లారు. 5 సార్లు ఛాంపియన్షిప్ కూడా అందించిన కోచ్ గా మారారు. అలాగే ఛాంపియన్ లీగ్ T20 CL T20 ఉండేది కదా, దాన్ని 2 సార్లు గెలిచారు. సో ఇట్స్ బిన్ ఎ వెరీ సక్సెస్ఫుల్ కోచ్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోచెస్
ఐపీఎల్లో కూడా. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఎవ్రీ గుడ్ రన్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఇక మరి నెక్స్ట్ ఎవరు కోచ్ అనేది వెయిట్ చేసి చూడాలి. పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే రవిచంద్రన్ అశ్విన్ కూడా పొటెన్షియల్ క్యాండిడేటే అంటున్నారు. ఆర్ మహేంద్ర సింగ్ ధోని ఇక ప్లేయర్ నుంచి కోచ్ మెంటోర్ రోల్లోకి షిఫ్ట్ అవుతారా అన్నది కూడా వెయిట్ చేసి చూడాలి. సో లెట్స్ సీ, డెవలపింగ్ స్టోరీ. ముందుకెళ్లే కొద్ది, ఇంకొన్ని రోజులు అయ్యే కొద్ది, గడిచిన కొద్ది మనకి తెలుస్తుంది ఎవరు కంటెండర్స్ గా ఉండబోతున్నారో ఫార్ ది హెడ్ కోచ్ పొజిషన్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. ఇదిలా ఉండగా ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంగ్లాండ్ కూడా వాళ్ళ రెడ్ బాల్ ఫార్మాట్ కి సంబంధించిన కోచ్ ని సాక్ చేశారు, అంటే వాళ్ళే డిస్మిస్ చేశారు. బ్రెండన్ మెకలమ్ తను తీసుకొచ్చిన బ్యాస్ బాల్ అన్న ఫార్మ్ ఆఫ్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, అది వాళ్ళకి పెద్దగా రిజల్ట్స్ ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు. యాషెస్ కూడా ఓడిపోయారు, న్యూజిలాండ్ కూడా ఓడిపోయారు. దే డిసైడెడ్ ఇనఫ్ ఇస్ ఇనఫ్, చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఒక వారం అంతా డిస్కషన్స్ జరిగాయట బిట్వీన్ ది ఈసీబీ మేనేజ్మెంట్ అండ్ ది కోచ్ బ్రెండన్ మెకలమ్. బట్ దే డిసైడెడ్ దట్ దే హ్యావ్ టు మూవ్ ఆన్. అందుకని తనని రెడ్ బాల్ ఫార్మాట్ తప్పిస్తున్నారు, కానీ వైట్ బాల్ ఫార్మాట్స్ కి ఇంకా తనే కోచ్ గా ఉంటారట. సో తన కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యేది 2027 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత. అప్పటిదాకా తనే వైట్ బాల్ ఫార్మాట్ కోచ్ గా కంటిన్యూ చేస్తారట. నా అక్కడ కూడా నెక్స్ట్ కోచ్ ఎవరు అంటే కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వన్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇస్ వన్ ఆఫ్ ద కోచెస్ రాదర్ ఇస్ యాండీ ఫ్లార్. ఆఫ్ కోర్స్ తన ఆర్సీబీ టీమ్ తో పాటు ఉన్నారు. సో అక్కడి నుంచి అది వదిలేసి పూర్తిగా ఇటు రావాలంటే ఈ హాస్ టు బికమ్ ఎ వెరీ లూక్రేటివ్ డీల్. ఇంత ముందర కూడా గతంలో ఇంగ్లాండ్ కోచింగ్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు. సో ఇట్స్ ఫెమిలియర్ సెటప్ ఫర్ హిమ్. తిరిగి వెనక్కి వస్తారా చూడాలి. ఆర్ రవి శాస్త్రిని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఫార్మర్ క్రికెటర్స్ అంటూ ఉన్నారు. ఈజ్ లెడ్ ఆర్ అదర్ ఇండియాకు ఒక మెంటర్ కోచ్ గా తను 7 సంవత్సరాల పాటు ఉన్నారు. గాట్ గ్రేట్ రిజల్ట్స్. యూనో హౌ ఎంత ప్యాషనెట్ క్రికెటరో తెలుసు, ఎంత ప్యాషనెట్ కోచో తెలుసు, ఎంత మంచి మోటివేటరో తెలుసు అందరికీ. సో తన గురించి కూడా అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఒక లెఫ్ట్ ఫీల్డ్ థాట్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అగైన్ ద లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో ఫర్ దెమ్. వాళ్ళ ఓన్ క్రికెటర్సే ఉన్నారు కొంతమంది. సో చూడాలి ఎవరిని వైపు వెళ్తారు, ఎవరిని వైట్ బాల్ ఫార్మాట్ కి బ్రెండన్ మెకలమ్ కి కౌంటర్ పార్ట్ గా రెడ్ బాల్ ఫార్మాట్ కి కోచ్ గా ఎంచుకుంటారు. స్ప్లిట్ కోచింగ్ ఇంత ముందర కూడా ఉండింది. మాథ్యూ మాట్ అనుకుంటా, హీ వాస్ ది కోచ్ ఫర్ వైట్ బాల్ అండ్ రెడ్ బాల్, ఆర్ అదర్ రెడ్ బాల్ అండ్ వైట్ బాల్ వేరే వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు కాస్త రోల్స్ రివర్స్ అవుతున్నాయి. సో అది ఇంగ్లాండ్ క్రికెట్ కి సంబంధించిన విషయాలు. నౌ ఇండియన్ క్రికెట్ లో మెన్స్ క్రికెట్ గురించి మాట్లాడితే ఇట్స్ బిగ్ డే గెయిన్ 14th of July. ఎందుకు అంటే గనక ఇన్ని T20 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత, ఓటమి ఎక్కువ చూసేసిన తర్వాత సడన్ గా గెలిస్తే బాగుండు ఫీలింగ్ కలుగుతోంది. ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతోంది విత్ ఇంగ్లాండ్, అండ్ దానికి ఇండియా ఆబ్వియస్లీ ఇస్ గోయింగ్ టు బి బోల్స్టర్డ్ విత్ సమ్ రీఇన్ఫోర్స్మెంట్స్. కొత్త ప్లేయర్స్ ఆర్ అదర్ T20 సెటప్ లో లేని ప్లేయర్స్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతారు. విరాట్ కోహ్లీ వస్తాడు, రోహిత్ శర్మ వస్తాడు, జస్ప్రీత్ బుమ్రా వస్తాడు, కేఎల్ రాహుల్ వస్తాడు, శుభ్మన్ గిల్ ఆబ్వియస్లీ ఈజ్ ద కెప్టెన్, తను వస్తాడు. కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇట్స్ డిఫరెంట్ లుకింగ్ స్క్వాడ్. T20 కొంచెం నెగటివ్ మైండ్ సెట్ లో ఉండుండొచ్చు ఆ స్క్వాడ్ కూడా, బికాస్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెన్. బట్ ఇక్కడ కెప్టెన్ వేరే, ప్లేయర్స్ కొంతమంది వేరే, ఆలోచించే విధానం వేరే, సపోర్ట్ స్టాఫ్ అదే అనుకోండి, ఐ అండర్స్టాండ్. బట్ మేబీ ఈ ఫ్రెషర్ ప్లేయర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేసి, ఇంగ్లాండ్ కండిషన్స్ కి బెటర్ గా అలవాటు పడి కనుక పర్ఫామ్ చేయగలిగితే మన ఇండియన్ ఫ్యాన్స్ కి, మనకి కాస్త ఊరట కలుగుతుంది ఇన్ దిస్ గేమ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. నా కొంచెం జెట్ లాగ్, ట్రావెల్ బ్లూస్ ఇవన్నీ ఉన్నాయట. దాని నుంచి ఎలా కోలుకుంటారు అన్నది చూడాలి. దట్ సంథింగ్ దట్ షుడ్ బి టెస్టెడ్. 14th మ్యాచ్ జరిగిన రోజు మనం చూస్తే అర్థమవుతుంది మనకి. అయితే ఇక్కడ ఓడిఐ స్క్వాడ్ కొన్ని మార్పులు కూడా చేసుకున్నారు ఇండియా సెలెక్టర్స్. చేయాల్సి వచ్చింది. హర్షిత్ రాణా, తనకి ఇంకొక ఇంజురీ అవ్వడం, తన స్థానంలో ప్రిన్స్ యాదవ్ తీసుకొచ్చారు. అలాగే రవి బిష్ణోయ్, హీ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వరుణ్ చక్రవర్తి. సో ఈ మార్పులు అండ్ కొత్త ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్లేయర్స్, అది ఇండియన్ టీమ్ కి కొంచెం హెల్ప్ అవుతే చూడడానికి బాగుంటుంది. నా లాస్ట్ వరల్డ్ కప్ అయిపోయి నుంచి చూస్తే గనక, 2024 నుంచి చూస్తే గనక, ఇండియా ఓడిఐ సిరీస్ లో 6లో 3 గెలిచారు, 3 ఓడిపోయారు. ఇండియాలో న్యూజిలాండ్ తో కూడా ఓడిపోయారు. సో నాట్ గోయింగ్ రియలీ గ్రేట్. ఆస్ట్రేలియా కూడా ఓడిపోయారు. సో ఇక్కడ ఇంగ్లాండ్ లో ఎలా ఆడతారు చూడాలి. బికాజ్ ఇక్కడ నుంచి ఓ విధంగా చూస్తే 15 నెలలు ఉన్నాయి 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి. సో అది కూడా సౌత్ ఆఫ్రికాలో, మనకి డిఫరెంట్ కండిషన్స్ లో, కాబట్టి ఇక్కడ నుంచి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ గోయింగ్ టు లీడ్ అప్ టు ద 2027 వరల్డ్ కప్. అందుకని బుమ్రా కూడా వెనక్కి రావడం, హార్దిక్ పాండ్యా ఇంకా అందుబాటులో లేడు. దట్స్ వన్ బిగ్ మిస్ ఫర్ ఇండియా. బ్యాలెన్స్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో లేడు. సో ది అదర్స్ హు గెట్ ఎ ఛాన్స్, వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఆ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మిస్ అవుతారు ఖచ్చితంగా. లెట్స్ ఏం చేస్తారో. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇంగ్లాండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో ఆడుతూ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్, అగ్రెసివ్ ఆడతారని తెలుసు. T20 ఫార్మాట్ మన ఏకంగా 20 ఓవర్లో 250 కొట్టున్నారు. ఆల్మోస్ట్ అదే స్క్వాడ్, మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు ఓడిఐలో కూడా. సో ఇట్స్ గుడ్ టెస్ట్ ఫర్ ఇండియా. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి. నేను కుదిరితే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, చూస్తాను. ఇది కాకపోయినా కూడా నెక్స్ట్ 2-3 ODIs లో ఏదో 2కి చేద్దాం అని ఫిక్స్ అయ్యా. లైవ్లు ఇప్పటి నుంచి మనం ఇచ్చుకుందాం. మామూలు కాదు, లైవ్స్ ఎక్కువ చేద్దాం అంటే కనుక కామెంట్లో లైవ్ అని
అంతే, లైవ్ అండ్ రన్, ఇంకేం అక్కర్లేదు. రెగ్యులర్గా చేద్దాం, ఆ పని చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ ఇప్పటిదాకా చేసుకోకపోయింటే కనుక. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.